కొండ మీదకు వెళ్ళేసరికి ఫినిష్ చేయాలి అని ఆర్డర్ వేశాడు. పెట్టేదల ఆగి గుడికి వెళ్తూ ఏం తినను, రిటర్న్లో తింటాను అంది. మాట్లాడలేదు సాయి. పావు గంటకు గుడి దగ్గరకు వచ్చేశారు. తనకు తెలిసిన సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటే అప్పటికప్పుడు స్పెషల్ దర్శనం టికెట్ బుక్ చేయించి కార్ని పార్కింగ్ చేసి, నాకు తెలిసిన లేడీ సెక్యూరిటీ ఉన్నారు, తను నీకు హెల్ప్ చేస్తుంది అని కార్లో ఉన్న బ్యాగ్ నుంచి ల్యాపీ తీస్తూ చెప్పాడు సాయి. అదేంటి నువ్వు రావా అంది దిగేదలా ఆగిపోయి. స్మోక్ చేశాను, నువ్వు వెళ్ళి త్వరగా వచ్చేయి అన్నాడు. ఇంకేమని అడగాలో అర్థం కాక కొంచెం బాధగానే దిగుతున్న తనని ఆపి చేతిలో వ్యాలెట్ పెట్టాడు. చూసింది తనని వర్క్ చేస్తున్నాడు. సీట్ని పుష్ చేసుకొని చిన్న నిట్టూర్పుతో కార్ దిగిన శైలు కోసమే ఎదురుగా ఒక లేడీ వెయిట్ చేస్తూ ఉండటం చూసి ఫాస్ట్గా వెళ్ళింది. ఇంకా దాదాపు అరగంట తర్వాత తలెత్తిన అతనికి ఎదురుగా నుదుటిన పెట్టుకున్న కుంకుమతో, చంపలకు రాసుకున్న గంధంతో, చేతిలో ప్రసాదంతో నడిచి వస్తున్న శైలజ కనబడింది. పర్పుల్ కలర్ డ్రెస్లో మనోహరంగా ఉన్న ఆమె రూపాన్ని చూస్తూ రెప్ప వేయడం మర్చిపోయాడు అతను. చంప కింద చెయ్యి పెట్టుకొని అలా చూస్తూ ఉండిపోయాడు. చేతిలో ఉన్న ఒక కవర్ నుంచి ప్రసాదం ప్యాకెట్స్ తీసి అక్కడున్న కొంతమంది పిల్లలకు పంచి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడి కారు వైపు వస్తుంది. ఆమె వస్తుందని ల్యాపీ బ్యాగ్లో పెట్టి వాటర్ బాటిల్ తీసుకొని తాగుతుండగా వచ్చింది శైలు. కారెక్కి సాయిని చూసింది. వెళ్దామా అన్నాడు. అంటూ బొట్టు అంది. అన్నాడు. అదే బొట్టు పెట్టనా అంది తన అరచెయ్యి పిడికిలి తెరిచి కుంకుమ చూపిస్తూ. రెండింటిని మార్చి మార్చి చూసిన సాయికి కాదనడానికి మనసు రాక అన్నాడు చిన్నగా. ఆ మాత్రానికి పొంగిపోయి మెల్లిగా దగ్గరకు వచ్చి కుంకుమ తీసుకుని సాయికి పెట్టింది. దగ్గరగా తన పెదవిని తాకుతున్న అతని వెచ్చని శ్వాసకి గొంతు తడారిపోతుంటే నోస్ పై కొద్దిగా పడిన కుంకుమని అతని కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టి గాలి ఊదింది. అప్పటికే ఆమె ప్రెజెన్స్తో చాలా కష్టంగా కంట్రోల్లో ఉన్న సాయి చల్లని ఆమె శ్వాస అలా ఫేస్కి తగిలేసరికి అప్రయత్నంగా ఆమె నడుం చుట్టూ చేతిని బిగించాడు. అతని స్పర్శ తాకగానే తమకంగా అనిపించి గతుక్కుమన్న వెక్కిళ్ళ సౌండ్తో కళ్ళు పెద్దవిగా చేసింది. ఆమెను తనకేసి ఇంకా దగ్గరగా అనుకున్నాడు. చంపల కంటుకున్న గంధం సువాసనలు ముక్కు పుటాలను తాకుతుంటే మెడ మీద చెయ్యి వేసి శైలు ఫేస్ని దగ్గరకు తీసుకోగానే అతని మాయలో పడిపోతూ మైకంగా కళ్ళు మూసుకుంది. నన్ను నీకు దూరం చేయమని కోరుకుని వచ్చావా అని అడిగాడు. టక్కున కళ్ళు తెరిచి చిరుకోపంగా చూస్తూ కాదు అంది. మరి అమ్మా బామ్మకి త్వరగా నయం కావాలని, నా చెల్లి తమ్ముని త్వరగా చూడాలని కోరుకున్నాను ఇంకా అంటుంటే అప్పటికే ఆమె ఆన్సర్తో పల్స్ మీటర్ బ్లాస్ట్ అవ్వడంతో విసురుగా తనని సీట్లోకి తోసి కార్ స్టార్ట్ చేశాడు సాయి. ఇద్దరూ మళ్ళా మౌనయాత్ర మొదలుపెట్టారు. సిటీకి ఎంటర్ అవుతుంటే ఆమెకి లైట్గా షివరింగ్ మొదలైంది. సాయిని చూసింది. అస్సలు కొంచెం కూడా శాంతం అన్న ఫీలింగ్ లేకుండా చాలా అంటే చాలా సీరియస్గా ఉండాలని చిక్లించిన నొసళ్ళు, ముడేసిన కనుబొమ్మలు చెప్తుంటే భయంగా అతన్ని చూసి ఒక్కో అక్షరం కూడబెడుతూ ఇంటికి వద్దు ప్లీజ్ అంది. కార్ ఆగలేదు. సాయి చూడలేదు. రీజన్ ఆమె మాట ఆమెకే వినపడలేదు. చాలాసేపటికి ధైర్యం చేసుకుని గొంతు పెగల్చి అంది. మీ ఇంటికి రాను అంటూ. సడన్ బ్రేక్తో కార్ ఆగింది. ముందుకు పడుతున్న శైలు రెక్క పట్టి లాక్కున్నాడు పైకి. బుగ్గలు రెండు ఒత్తి పట్టుకుని ఇంకోసారి ఆ కూత కూస్తే నాలుక కోసేస్తా, మండే కళ్ళతో భస్మం చేసేలా చెప్పి దిగు అన్నాడు. అప్పటికే నుదురంతా అతని ఫైరింగ్ వేడికి శిరుస్వేదం పట్టడంతో దిగింది కిందకు. ఇంద్రభవనాన్ని తలపిస్తున్న ఆ ఇంటిని చూడగానే భయంతో పాటు కంగారు మొదలైంది. ఎకరం పైగా విస్తీర్ణంలో విశాలంగా కళ్ళు చెదిరేలా ఉన్న ఆ డూప్లెక్స్ విల్లాని లైఫ్లో మొదటిసారి అంత పెద్ద ఇంటిని చూస్తున్న శైలు ఫ్రీజ్ అయిపోయింది. పోర్టికోలో ఆగిన వెంటనే మెయిడ్ వచ్చి కారులో ఉన్న లగేజ్ తీసుకుని వెళ్ళగా చెయ్యి పట్టి లాక్కెళ్ళాడు పోర్టికో నుంచి గుమ్మం దగ్గరికి. అప్పటికే హారతి పళ్ళెంతో సిద్ధంగా ఉన్నారు అత్తగారులు. శైలు హెడ్ పైకి అనలేదు కనుక అత్తగారిని చూడలేదు. శైలు అంది ప్రేమగా. అంటూ చూసింది. నవ్వుతూ చూస్తున్న సుధాగారు కనబడగానే ఎందుకో ఆ క్షణం తనదే అన్న ఫీలింగ్ ఆమెలో.
సాయి చెయ్యి పట్టి లాక్కొచ్చేస్తుంటే ఆగమంటూ దిష్టి తీసి కుడికాలు పెట్టి రామ్మా అంది. తన చెయ్యి సాయి చేతిలో బజ్జీ అయ్యి నొప్పి పుట్టిస్తున్న చిరునవ్వుతో ఆ ఇంట కుడికాలు పెట్టింది. వెనకే వచ్చాడు సాయి. రావడమే సుధాగారిని గట్టిగా కౌగిలించుకుంది. సాయి చిరాగ్గా చూస్తూ హాల్లో షాక్తో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్న సుప్రియ పక్కనే కూర్చున్నాడు. అత్తాకోడళ్ళ అనుబంధం ఒక పక్క, భార్య భర్తల చిరు ఆలకలు ఒక పక్క, సీరియల్లా చూస్తూ తాగుతున్న జ్యూస్ గ్లాస్ని పక్కన పెట్టడం కూడా మరిచి వదినగా వచ్చిన శైలుని చూసి షేక్ అయింది సుప్రియ. హౌ ఆర్ యూ సుప్రియ అడిగాడు ఫోన్ చూస్తూ సాయి. ఫైన్ అన్నయ్య, శైలు నీ వైఫ్నా అంది. ఇప్పుడు నీకు వదిన కూడా విసుగ్గా చెప్పాడు. తాగుతున్న జ్యూస్ నసాలానికి తాకి పొరబోయింది ఆమెకి. దగ్గుతుంటే ఏ చిన్నగా తాగు అంటూ తల తడుతూ వాటర్ ఇచ్చాడు. అన్నగారి కేరింగ్నెస్కి దగ్గు ఎక్కువయింది సుప్రియకి. కనీసం మాట్లాడేవాడు కాదు. బట్ ఇంత కేర్ చేస్తూ కూల్గా ఆన్సర్ ఇస్తున్న అన్నగారిని చూసి వదిన శైలమ్మని చూసింది. ఆమె గంగా తరంగాల అంతరంగ కార్యక్రమం అత్తగారులతో ఇంకా అవ్వక జలపాతాలు కురిపిస్తుంటే వదిన అంటూ సంతోషంతో గట్టిగా అరిచింది సుప్రియ. దెబ్బకు జడుచుకుని టక్కున తిరిగింది శైలు. నీ ఆడపడుచు పిలుస్తుంది అని వాళ్ళ చేత స్వీట్ తినిపించడానికి కిచెన్లోకి వెళ్ళారు. సుప్రియకు యాక్సిడెంట్ అయ్యిందని గుర్తొచ్చిన శైలజ వెంటనే తన ముందుకు వచ్చి ఇప్పుడెలా ఉంది సుప్రియ అంది. సూపర్ ఫైన్, కానీ నువ్వు ఇలా వదినగా వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ సంబరంగా అంటుంటే నేను అనుకోలేదు అంది. చూశాడు సాయి. తల వంచేసింది. శైలుని గట్టిగా హగ్ చేసుకుని బుగ్గ మీద కిస్ చేసింది. వెంటనే తనకు తన చెల్లి తమ్ముడు గుర్తొచ్చి అడిగింది, ఎక్కడున్నాడో తెలుసా నీకు అని. అంది. ఎక్కడ ఆశగా అడుగుతుంటే నా రూమ్లో ఉన్నారు, నిద్రపోతున్నారు అంది. షాక్ అయ్యి అంటే ఇక్కడే ఉన్నారా అంది. అంది. నీ గది ఎక్కడ అని ఆరాటపడి అడుగుతుంటే పాపం బాగా అలసిపోయి ఉన్నారు, రెస్ట్ తీసుకొని అని. శైలు అసలు అనుకోలేదు నిన్ను ఇలా చూస్తానని అంటూ అవును అన్నయ్య కట్టిన తాళి ఏది చూపించవా ప్లీజ్ అంది. షాక్తో బిక్క చచ్చిపోతూ సుప్రియ ప్లీజ్ ముందు నా చెల్లిని తమ్ముడిని చూడాలి అంటూ లేవబోతున్న శైలు చెయ్యి లాగి తన ఒడిలో సెటిల్ చేసుకున్నాడు సాయి. మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీశాడు. గుండెల్లో దాగున్న సూత్రాలు బయటకు వస్తుంటే సన్నగా కగురుపాటుకు లోనయ్యింది. చైన్ తన గుండెల మీద వేసి సుప్రియాని చూడమన్నాడు. అప్పుడే అత్తగారు కూడా పచ్చగా మెరుస్తున్న శైలు మెడలో సూత్రాలను చూసి సాయి చెప్పింది నిజమని నిర్ధారణకి వచ్చి సూత్రాలకు ఉన్న కుంకుమ చూసి ఆశ్చర్యపోయారు. శైలు నువ్వు కుంకుమ పెట్టావా అని కోడలు వైపు అభిమానంగా గర్వంగా చూసి అడుగుతుంటే అది అత్తమ్మ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్దవాళ్ళు ఇలాగే కుంకుమ పెట్టుకుంటుంటేను నేను కూడా పెట్టాను అంది సిగ్గుతో ముడుచుకుpunటూ. ఆమె సమాధానానికి ఫస్ట్ టైం సాయిలో హ్యాపీనెస్. చేతికి దగ్గరగా ఉన్న ఆమె నడుముని లైట్గా ప్రెస్ చేశాడు. దెబ్బకు కరెంట్ షాక్ కొట్టిన దానిలా డింగుమని లేచి సాయికి దూరంగా వచ్చి నిల్చుంది. ఏమైంది అంటున్న వాళ్ళతో ఏం లేదు అంటూ తలాడించి అది బామ్మ అమ్మని చూడాలి అత్తయ్య గారు అని అత్తగారిని కూడా రిక్వెస్ట్ చేసింది. తన భర్త గారిని అడిగే సాహసం చేయలేక సాయి అసలు పట్టనట్టే ఉన్నాడు. వచ్చేస్తారు శైలు అన్నారు ఆమె. ఇప్పుడు లేరా ఇక్కడ? ఊరి నుంచి వస్తూ హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చాం. తమన్ ఉన్నాడు, టెన్షన్ పడకు, ఇప్పుడు తీసుకొచ్చేస్తాడు, తనకేం కాలేదు అని చెప్పాక కానీ ఆమె మనసు స్థిమితపడలేదు. ఇంకా ఏదో అడగబోతుంటే మామ్ ఆకలిగా ఉంది, డిన్నర్ నీ కోడల చేత రూమ్కి పంపించు అని అక్కడ జరిగే డ్రామా చూడలేక పైన గదికి వెళ్ళాడు సాయి. వెళ్తూ వెళ్తూ అతను చూసిన సూదంటు చూపులకు శైలు హృదయంలో నేరుగా గుచ్చుకున్నాయి. నిమిషం పాటు కలిసి తర్వాత విడిపడ్డాయి వారి చూపులు. అత్తమ్మ అంటూ బెల్లగా చూసి నేను ఇక్కడ ఉండను, మా వాళ్ళని పంపించేయమను, వెళ్ళిపోతాను అంది జీరాపోయిన గొంతుతో. ఇది నీ ఇల్లు శైలజ, ఇకపై ఇక్కడే ఉండాలి నువ్వు. ఇలా మాట్లాడితే సాయి కాదు ఈసారి నాకు కూడా కోపం వస్తుంది. ఎలాంటి భయం దిగులు లేకుండా హాయిగా ఉండు అని పద దేవుని దగ్గర దీపం వెలిగించాలంటూ పూజ గదిలోకి తీసుకెళ్లారు. పూజ గదిని చూసి లోపలికి వెళ్ళాలంటేనే భయపడింది. తను ఇక్కడ భయపడటానికి మొదటి కారణం తనకింత కాస్ట్లీ లైఫ్ లీడ్ చేసే మనుషుల జీవన విధానం తెలియకపోవడం అయితే, ప్రతి దానిలోనూ వారి స్టేటస్ డబ్బు రిచ్నెస్ కనబడుతుంటే మనస్ఫూర్తిగా వాటిని స్వీకరించలేకపోవడం రెండో కారణం.
ఏదేమైనా తనిక్కడ ఇమడడానికి సిద్ధంగా లేదు. ఈ వాతావరణం, ఈ మనుషులు తనకు అలవాటు లేక ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఇబ్బందిగా నిల్చుంది. శైలు చేత దీపం వెలిగించి చేసిన స్వీట్ని నైవేద్యంగా పెట్టి తర్వాత తనకి కొంచెం తినిపించి నోటిని తీపి చేశారు సుధాగారు. ఇల్లు చూపిస్తారా అంటున్న ఆమెతో, అత్తయ్య గారు నేను మీతో మాట్లాడాలి అంది. చెప్పమ్మా అంటుంటే, ఇక్కడ కాదు, మీరు నేను మాత్రమే ఉండేలా అంది. ఆమె అక్కడ అన్కంఫర్ట్ ఫీల్ అవుతుందని తెలిసి బ్యాక్ సైడ్ గార్డెన్లోకి తీసుకొచ్చింది. ఏం మాట్లాడాలి అంది. అడగాల వద్దా అని సంశయిస్తూనే అడిగింది. సాయి ఫాదర్ ఈ మ్యారేజ్ అనౌన్స్మెంట్ తెలిసి ఏమన్నారు అని శైలజ భయానికి అనుమానానికి కారణం ఏంటో కొద్దిగా అర్థమైన ఆమె పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టి ఎదురుగా కూర్చొని, ఆయన సాయి ఫాదర్నే కాదు, ఇప్పుడు నీకు మామగారు కూడా అంది. ఆయన నన్ను కోడలుగా చూడనప్పుడు నేను ఎలా మామగారు అని పిలవాలి మనసులో అనుకొని పైకి విరక్తిగా నవ్వి ఊరుకుంది. కొడుకు చెప్పకుండా పెళ్లి చేసుకుని ఆ విషయం పబ్లిక్ ఫంక్షన్లో అనౌన్స్ చేస్తే ఏ తండ్రికి అయినా కోపం వస్తుంది కదా శైలు అంది చాలా నెమ్మదిగా. సాయి వాళ్ళ నాన్న కూడా అరిచారు తనని. కానీ సాయి ఏం చేసినా చెప్పకుండా చేసే అలవాటు ఉందేమో కానీ తప్పైతే చెయ్యడు. వాడికి నచ్చిందే చేస్తాడు కానీ ఎదుటి వారికి హాని కలిగించే పని ఎప్పటికీ చెయ్యడు. నిజమే, పెళ్ళంటే మామూలు విషయం కాదు. అది కూడా మీ మామయ్య గారిలా ఫేమస్ బిజినెస్ పర్సన్ కొడుకు పెళ్ళంటే గౌరవం ప్రతిష్టతో ముడిపడి ఉంటుంది. ఆయనకు పరువు ప్రతిష్ట ఇంపార్టెంట్. అందుకే అలా అరిచారు. సాయి చూసుకుంటాడు. వాడు నీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వడు. ఇంకా మీ మామయ్య గారంటే కొన్ని రోజులు కోపమైతే ఉంటుంది, కానీ కొడుకు కంటే పరువు ఎక్కువ కాదని నిదానంగా ఆయనే రియలైజ్ అవుతారు. నా వరకు నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. స్వచ్ఛమైన నీ నవ్వు చెప్తుంది మట్టిలో మాణిక్యం నువ్వని. అందుకే నిన్ను చూసిన మొదటిసారి అనుకున్నాను నిన్ను నా ఇంటి కోడలుగా వస్తే చూడాలని. కానీ దేవుడు చూసావా, నా కోరిక ఎంత తొందరగా తీర్చేశాడు. నీకు ఇదంతా అలవాటు కావడానికి కాస్త టైం పడుతుంది. కానీ నువ్వు అనుకునే అంత చెడ్డవారిమైతే కాదు మేము. ఇదే నీ భయానికి కారణమైతే ఇక నువ్వు ఎలాంటి భయం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంది. అలా ఏం లేదు అత్తయ్య గారు అని కష్టంగానే. మామయ్యతో సాయి ఏం చెప్పాడు అని అడిగింది. ఆమె ఏదో చెప్తున్నంతలో పైన తన బాల్కనీ నుంచి సీరియస్గా చూస్తూ ఉన్న సాయి మామ్ అని పిలిచాడు. ఆ వాయిస్కి ఎప్పుడూ అలర్ట్గా ఉండే శైలు లేచి నిల్చుంటే కొడుకుని చూశారు ఆమె. దానికి నువ్వు ఎంత చెప్పినా వేస్ట్, కానీ ఉన్న బుర్ర పాడు చేసుకోకుండా రూమ్కి రమ్మని చెప్పు అని సిగరెట్ క్రష్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు. చూసావుగా, నువ్వు ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కూడా మీ ఆయనకు ఇష్టం లేదు. హ్యాపీగా నీ కొత్త లైఫ్ని స్టార్ట్ చేయి శైలు అంటుంటే కంగారుగా చూసింది శైలజ. నువ్వు అనుకునే మీ దాంపత్యం గురించి కాదు, అది మీ ఇద్దరి పర్సనల్ విషయం. తల్లినే అయినా మీ విషయంలో జోక్యం చేసుకునే రైట్స్ లేవు. నేను చెప్పేది మీ ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా ఉండాలని. నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోకు అంది. నీళ్లు నిండిన కళ్ళతో తనని చూస్తూ మరోసారి హగ్ చేసుకుని, సుప్రియ రూమ్ ఎక్కడ, పల్లవి వాళ్ళని చూడాలని ఉంది అంది. పద అంటూ తీసుకెళ్లారు ఆమె. వీళ్ళు లోపలికి వెళ్తుండగా వచ్చాడు తమన్ బామ్మతో. హాల్లో కూర్చోబెడుతుండగా చూసిన శైలు పరుగున వెళ్ళింది బామ్మ అంటూ. బీపీ డౌన్ అయ్యి నీరసంతో పడిపోయిందంట శైలు. మెడిసిన్స్ ఇచ్చారు. అమ్మని అక్కడే హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. తనకి ట్రీట్మెంట్ అవసరం కదా, యూ డోంట్ వరీ అన్నాడు తమన్. థ్యాంక్స్ అన్నయ్య అంది. నాకెందుకు శైలు, ఆ థ్యాంక్స్ ఏదో మీ ఆయనకు చెప్పు, వాడే పంపించాడు నన్ను అని. ఓకేరా, టైం అయింది వెళ్తాను అన్నాడు. అంటూ వెళ్తున్న వాడలా ఆగి శైలుకి షేక్ హ్యాండ్ ఇస్తూ హ్యాపీ ఫస్ట్ మంత్ యానివర్సరీ అన్నాడు. షాక్ అయి చూసింది. మీ మ్యారేజ్ అయ్యి ఇవాళకి కరెక్ట్గా 1 మంత్ అయ్యింది. నాకెలా గుర్తుంది అనుకోకు. సుప్రియకి యాక్సిడెంట్ జరిగింది కూడా ఈ రోజే కదా, సో అలా గుర్తుంది అంతే అంటూ వెళ్ళిపోయాడు తమన్. సుప్రియ గదికి తీసుకెళ్లి చూపించి తర్వాత పైన ఫ్లోర్లో ఉండేది మీ గది మాత్రమే, అక్కడికి వెళ్ళాక ఫుడ్ పంపిస్తాను అని బామ్మ కోసం కిందకు వెళ్తారు సుధాగారు. పల్లవి, నిఖిల్, సుప్రియ ముగ్గురు నిద్రపోతుండటం చూసి అక్కడే కాసేపు ఉండిపోయింది శైలజ. చిన్న నిట్టూర్పుతో బయటకు వచ్చింది. ఇప్పుడు తను పైన గదిలోకి వెళ్ళాలా అని అనుకోగానే చేతులు చల్లబడుతుంటే మేడ్ వచ్చి శైలుని చూసి మేడం డిన్నర్ అంది చేతిలో ప్లేట్తో. తన చేతిలో ప్లేట్ తీసుకుని ఇక తప్పక నడిచింది గదిలోకి. పై ఫ్లోర్కి వచ్చిన తనకి కింద ఉన్న దానికి 2 రెట్లు కళ్ళు జిగేల్మనే ఇంటీరియర్తో
ఫుల్ క్లాస్గా ఉన్న ఆ ఫ్లోర్ చూస్తూ ఒక్కటే గది ఉండటం గమనించి అదే తన పతి దేవుల వారి శయన మందిరం అని తలిచి అడుగులో అడుగు వేస్తూ పలహారం పళ్ళెంతో గది దగ్గరకు వచ్చి నిల్చుంది. ఓపెన్ చేయాలా వద్దా అని సంశయిస్తూనే డోర్ నాక్ చేస్తుండగా తలుపు తెరుచుకుంది. లోపలికి వచ్చిన ఆమెకి పెద్దగా విశాలంగా పెద్ద కాట్తో లైట్ కలర్స్తో ఉన్న ఆ గదిని చూస్తూ అడుగు ముందుకు కదలలేదు. అక్కడే నిలబడి చూస్తుంటే అప్పుడే ఫ్రెష్ అయి వచ్చాడు సాయి. అతన్ని చూడగానే చిన్న అలజడి ఆమెలో. టేబుల్ పై పెట్టు, ఎంతసేపు అలా పట్టుకుని నిల్చుంటావు అని డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు. అమ్మయ్య కూల్గానే ఉన్నాడని రిలాక్స్ అయ్యి ప్లేట్ సైడ్ ఉన్న టేబుల్ పై పెట్టి గది చూస్తూ ఉండిపోయింది. నైట్ ట్రాక్ అండ్ టీ షర్ట్లో వచ్చాడు, స్లీవ్స్ పైకంటూ. కమ్ అన్నాడు బిత్తర చూపులు చూస్తున్న శైలుని చూసి. వచ్చి టీపాయ్ దగ్గర అతనికి భోజనం వడ్డించడానికి పైన ప్లేట్ తీసిన తన కళ్ళు మళ్ళీ షాక్తో పెద్దవి అయ్యాయి. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అండ్ కంగ్రాట్స్ ఫర్ యువర్ 1 month యానివర్సరీ సాయి శైలు అని స్పెషల్ రెడ్ వెల్వెట్ కేక్ అండ్ గ్రీటింగ్ కార్డు ఉంది సపరేట్గా. చదువుతున్న సాయి పెదవులు విచ్చుకున్నాయి. అది తన అమ్మ చేసిన సెలబ్రేషన్ అని అర్థమై నవ్వుతూ శైలుని చూశాడు. కదలకుండా ఉన్న ఆమె చెయ్యి పట్టుకుని తనే కేక్ కట్ చేశాడు. తేరుకున్న శైలు కళ్ళు సిగ్గుతో టపటప కొట్టుకుంటుంటే ఫస్ట్ పీస్ ఆమె నోటికి అందిస్తుండగా సారీ అంది గిల్టీ ఫీలింగ్తో. నో నీడ్ అని సీరియస్గా చెప్తుంటే రియలీ సారీ అంటూ చెవులు పట్టుకుంది. సాయి చూడకుండా తనే సర్వ్ చేసుకుంటుంటే ప్లేట్ తీసుకుని తనే వడ్డిస్తూ పరోటా కర్రీలో డిప్ చేసి నోటికి అందిస్తుంటే తీసుకోకుండా తనే తీసుకొని తిన్నాడు. మనసంతా బాధగా అనిపించింది తనకి. తినే వరకు అస్సలు మాట్లాడలేదు తను. హ్యాండ్ వాష్ చేసుకున్నాక సిస్టమ్ ముందుకు వెళ్తున్న సాయి చెయ్యి పట్టి ఆపేస్తూ క్షమించవా నన్ను అంది పేలా గొంతుతో కన్నీళ్లతో. లివ్ ఇట్ అన్నాడు. ప్లీజ్ సాయి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇంకెప్పుడు అలా నోరు జారి మాట్లాడను, ఈ ఒక్కసారికి క్షమించు జీరాబోయిన గొంతుతో బాధగా అంది. తన చెయ్యి పట్టుకున్న ఆమె చెయ్యి పట్టుకుని ముందుకు తెచ్చుకొని గోడకు లాక్ చేశాడు. కంటి నుంచి దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లను చూస్తూ కావాలని అన్నావా అని అడిగాడు. ఏం చెప్తుంది? అవును అంటే ఎందుకు అని అడుగుతాడు. ఏం సమాధానం చెప్పాలి? అప్పుడు అందుకే లేదు అనుకోకుండా అనేశాను అంటూ తలొంచుకుంది. లుక్ ఎట్ మీ అన్నాడు గడ్డం పైకంటూ. దించిన కళ్ళను పైకి తెచ్చి చూసింది. అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ లవ్ మీ ఆర్ నాట్ అని చాలా స్మూత్ వాయిస్తో అడిగాడు. చాను టైం చూసి అడుగుతున్నాడు. అవునంటే తర్వాత కాదనడానికి ఇంకేం ఉండదు. ఒకవేళ నో అంటేనో నేను గిల్టీగా ఫీల్ అయ్యేలా ప్రేమతో చంపేస్తున్నాడు అని ఆలోచిస్తున్న తనని చూస్తూ లవ్ ఉందా లేదా అని మళ్ళీ అడిగాడు. ప్రేమ అంటే నీకు నచ్చదు కదా అంది. ప్రేమ అంటే నాకు నచ్చదు అన్నాను. నువ్వు లవ్ చేయకూడదు అనలేదుగా. నీకు లేనప్పుడు నాకెలా పుడుతుంది అంది. నాకు ఉందంటే నీకు ఉన్నట్టేనా? దెబ్బకు గతుక్కుమంది. అలా అనలేదు నేను. మరైతే ఇవేంటి అని కన్నీటి బొట్టును చూపించి ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? నిన్నలా అని ఉండకూడదు అని ఇప్పటికి కొన్ని వేల సార్లు అనుకున్నాను. తొందరపాట్లో తెలివి తక్కువతనంతో నింద వేశానని గిల్టీగా ఉంది. అందుకే ప్లీజ్ అంది తలొంచుకుని కన్నీళ్లతో. నీ సారీని నేను యాక్సెప్ట్ చేస్తే ఏం చేస్తావు సూటిగా అడిగాడు. అయోమయంగా చూస్తూ ఏం చేయాలి అంది కళ్ళు తుడుచుకుంటూ. నేను చెప్పింది చేయాలి, నా మాట వినాలి, నాకు నచ్చినట్టు ఉండాలి. ఉంటావా మరి అని అడిగాడు. నేను క్షమించమంది నీ మనసు కష్టపెట్టానని గిల్టీనెస్తో కానీ అంటూ ఆగిపోయింది. కానీ నాతో లైఫ్ షేర్ చేసుకోవడానికి కాదంటావు అంతే కదా అన్నాడు దూరం జరుగుతూ. తల్లడిల్లుతున్న తన మనసు తెలియని సంఘర్షణకి గురవుతుంటే ప్లీజ్ తప్పుగా అని నిన్ను బాధ పెట్టాను అనే బాధని నాకు ఉండేలా చేయకు సాయి అని చెయ్యి పట్టుకుంది. టచ్ చేయొద్దని చెప్పాను కదా, డోంట్ టచ్ మీ అన్నాడు యాటిట్యూడ్గా. తను అన్న మాట సాయి నుంచి రావడంతో కోపం ఉక్రోషం చెప్పలేనంత బాధ ఆమెలో. తన గుండెల్లో ఇన్ని రోజులుగా ఉన్న బరువంతా దించుకోవాలని ఇంకేం ఆలోచించకుండా మరో ఆలోచన లేకుండా వెళ్ళిపోతున్న సాయి షర్టు పట్టి ఒక్కసారిగా ముందుకు గుంజింది. ఆమె బలానికి రాడు అని తెలిసిన తనలోని బాధ బలంగా మారిపోవడంతో అనుకోకుండా లాగడంతో సాయి కూడా ఈజీగా దొరికాడు ఆమెకి. ఏయ్ మెంటల్నా అని సాయి అరిచేంతలోనే ఇద్దరి పెదవుల్ని గాఢంగా ముడేసి గట్టిగా కళ్ళు మూసుకుంది. మొదట షాక్ అయిన శైలు ఏం చేస్తుందో తెలిసి కన్నింగా నవ్వుతూ ఆమె నడుముని గట్టిగా బిగించి తన కేసి గట్టిగా అదుముకున్నాడు. గుండె ఆగినంత పని అయింది ఆమెకి.
ఆమె జస్ట్ పెదవులు కలిపింది, కానీ ముద్దుని ముందుకు తీసుకెళ్లలేదు. బలంగా అదుముకున్న పెదవులు ముడిపడే ఉండగా అంతకంతకు బిగుస్తున్న అతని బిగి కౌగిల్లో వణికింది.